అండి, అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారు? నేను దోశ పోసుకుంటున్నాను. 10 అయిపోయిందండి, ఉదయాన్న టైము 10 అయింది. ఇప్పుడు పోసుకుంటున్నా, తింటున్నా. మా వారు తినేశారు. అందరు అంటారండి, ఏం పని ఉంది మీకు? పిల్లలు ఇద్దరు బయట ఉన్నారు కదా. మా బాబు హైదరాబాద్లో, అంటే నా కొడుకు హైదరాబాద్లో జాబ్ అండి, పాప బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో జాబు. బెంగళూరులో అవన్నీ పెడతానండి, నిదానంగా పెడతాను నేను. పాప పెట్టుంది, అబ్బాయి కూడా హైదరాబాద్ పెట్టున్నాడు. చిన్న చిన్నవి పెడతాను. 10 అయిందండి. అంటే పొద్దున్నే లేచి మనకి ఎంత పని ఉంటుంది ఇంట్లో. షాప్ ఉంటే ఇంట్లో పని అంతా ఎంత ఉంటుందండి. దేవుడికి పెట్టుకున్నాక మా వారు దేవుడికి పెట్టుకొని షాప్లోకి వచ్చాక మళ్ళీ నేను స్నానం చేసి దేవుడికి పెట్టుకొని అప్పుడు ఇంట్లో పని, బయట ముగ్గులు, చాలా పని ఉంటుంది కదా. మరి మీదేందండి ఈరోజు టిఫిన్? మాదైతే దోశ. మాకేం పనోళ్ళు ఉండదండి, నేను ఎప్పుడు పెట్టుకొని పనోళ్ళని. మాకు అంత స్తోమత కూడా లేదు. మేము ఇద్దరమే చేసుకుంటాం, భార్య భర్త కలిసి. అయినా ఎంత పని ఉంటుందండి. ప్రతి ఒక్కరు అంటారు, మీకేం మీరిద్దరే అంటే. ఇంట్లో ఇద్దరు ఉంటే షాపు, ఇంట్లో పని, వాషింగ్ మిషన్ లేదు, నేనే ఉతుక్కుంటాను. అన్ని పనులు నేనే చేసుకుంటాను. మా వారు నాకు హెల్ప్ ఉంటారండి. దేవుడు పెట్టుకుంటాము, ఇంట్లో పని చేసుకుని. మా వారు ప్రతిరోజు దేవాలయంకి, శివాలయంకి, చెన్నకేశ్వర స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయము అన్నీ వెళ్తారు. పెళ్లి సంబంధాలు బయట అన్నీ చూస్తారు. మ్యారేజ్ బ్రూ మాకు ఉండేది చూస్తారు. రంగడండి మాకు ఉండేది, అవన్నీ చూస్తుంటారు. ఆయన బయట వెళ్ళినప్పుడు నేను షాప్లో ఉండాలి. అట్లా ఇంట్లో పని, బయట పని అన్నీ చూసుకోవాలి కదండి. అట్లా అవన్నీ వాళ్ళకేం తెలుస్తాయి. మీరిద్దరే కదా, ఏం పని ఉంటుంది అంటారు. ఇద్దరైతే ఏమి 10 మంది అయితే. నేను 10 మందిలోనే ఇచ్చారు మమ్మల్ని, అన్నీ చేసుకున్న వాళ్ళమే. ఆ మాట మటుగా అంటారు జనాభా. సరే అండి, ఇదండి దోశ, శనగపప్పుల చట్నీ. ఎక్కువ ఈ చట్నీ మా ఇంట్లో ఉంటుందండి. సరే అండి, ఉంటా మరి.